వెల్కమ్ టు స్నేహ టీవీ. సౌదీ అరేబియాలో మొగ్గుతున్నటువంటి ఎంతోమంది తెలుగు వాళ్ళ గురించి మనం ఈ మధ్య వింటా ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి శివ గురించి మనం తెలుసుకుందాం. శివ అనే వ్యక్తి ఏ విధంగా అక్కడికి వెళ్ళాడు, ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు అనే విషయాన్ని, ఆ తర్వాత ఏం జరిగింది, మన రాజకీయ నాయకులు కానీ మన ప్రభుత్వం కానీ ఏం చేసింది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు శివ గురించి విన్నాం కదా, సౌదీలో శివ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి ఒక సెల్ఫీ తీసి పంపించాడు. ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీడియాలో చాలామంది చూపించారు, చాలా ఛానల్స్ కూడా చూశారు. సో దీని మీద యాక్చువల్గా ఏం జరిగింది, ఆ కథ ఏ విధంగా సుఖాంతమైంది అనేది చెప్పండి. ఇక్కడ ఏం జరిగిందంటే సౌదీ అరేబియాలో అటువైపు ఆ ఎడారి ప్రాంతంలో ఒంటెలే ఆధారం. అటు ఇటు తిరగాలంటే మనుషులు నడవలేరు. ఆ ఒంటెల్ని పెంచడానికి కూడా కొంతమంది ఉంటారుగా. ఇప్పుడు ఒక రాజు నేను కొనాలంటే ఒక ఒంటె కావాలి, నాకు అమ్మాలన్నా అవి ఎక్కడ దొరుకుతాయి? వాటిని ఎవడో ఒకడు పుట్టించి పెంచి ఫామ్ తయారు చేయాలి. అవును. ఆ ఒంటెలు పెంచే వాళ్ళు కూడా ఎడారి దగ్గరలోనే ఉంటారు. ఇప్పుడు బీచ్ దగ్గరే మనకి బీచ్ శాఖలు ఉన్నట్టు ఎడారి దగ్గరే వాళ్ళు ఆ ఒంటెలోళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ వాడు ఒంటెలే ఎందుకు పెంచాలి? గడ్డి వస్తుంది, నీళ్ళు ఉన్నాయి, ఏదో రకంగా ఒంటెలు మాత్రమే ఎందుకు పెంచాలి? పనిలో 4 మేకలు పడేద్దాం, 4 గొర్రెలు పడేద్దాం, అయ్యే ఉంటాయి. ఈ మటన్ సిటీలో అమ్ముకుంటా ఒంటెల్ని ఇలా చేస్తా, ఒంటె కూడా మాంసం అయ్యిద్ది. అవును. సో ఒంటె మాంసం ఎక్కడైతే అమ్ముతున్నాడో అక్కడ మటన్ అండ్ ఈ లంబ్ వీటికి కూడా వ్యాపారం గిరాకీ కుదుర్చుకొని వస్తారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు సరే ఫామ్ అయితే ఉంది, నేను మంచిగా ఫామ్, కానీ నేను చూసుకోలేను ఇది. దాని ఆలన పనులు చూసుకొని నాకు పనోడు కావాలి. ఇక్కడేమో పనోళ్ళు దొరకరు. అమ్మో ఆ పని నేను చెయ్య, నేను రాను, ఎంత ఇచ్చినా రారు. మరి ఎట్లా? అలా అని అంతంత ఇవ్వలేరు. నాకు వచ్చేదే ఇంత మటన్ అమ్మితే, మళ్ళీ వీడికి ఎందుకు ఇవ్వాలి? ఏదేం చేయాలి? మన దగ్గర ఇండియాలో దండిగా ఉంటారు కదా జనాలు, అక్కడ నుంచి తీసుకెళ్దాం. సరే ఇండియన్ దళారీలను పట్టుకోవడం. వీళ్ళేమో కువైట్లో జాబ్ ఇప్పిస్తా నీకు, నువ్వు మంచి సెటిల్ అయిపోతావు, 6 నెలలే పని చేయాలి, 6 నెలలు హాలిడేస్ ఇస్తారు. మన సుబ్బారావు లేడు, ఆడు లేడు, వీడు లేడు, అట్లా. కానీ వాళ్ళు చేసిన పని వేరు, వాళ్ళని చూపించి వీరు పంపే పని వేరు. ఇలా చేసుకోవాలి. నువ్వు వెళ్తావు, 6 నెలలు వచ్చినప్పుడు గోల్డ్ గిల్డ్ అన్ని పట్టుకొస్తావు. ఈసారి నాకేం తెస్తావు అని అడగగానే హే ఓకే సార్, సరే ఎంత ఫ్లైట్కి ఇంత, దీనికింత, దానికింత, ఓ 3 లక్షలు ముట్ట చెప్పు, నేను పంపించే బాధ్యత నాది. పంపిడి దగ్గర ఉండవు, అయినా సరే రేపటి భవిష్యత్తు నాది బాగుంటుందన్న ఆశతో ఏదో 3 లక్షలు తెస్తాడు. ఇక్కడ నాకు చిన్న ఇది ఏంటంటే, ఇప్పుడు అంత కష్టపడి కువైట్ పోవడానికి 3 లక్షలు తెచ్చుకున్నాడు కదా, దాంతో అక్కడే టౌన్లో ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటే ఈ పాటికి బతికి ఉండేవాడు, 10 మందితో బాగుండేవాడు, గర్వంగా ఉండేవాడు, ఏదో చేసుకుంటున్నాను. కానీ వీళ్ళకి అట్లా కాదు. కూరగాయల దుకాణమా, పల్లీలు అమ్ముకోవాలా, నేనా పానీపూరి బండి పెట్టుకోవాలా, పోతే నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఈజీగా అన్నట్టు అనుకుంటారు పాపం. అలా అనుకుంటారు అంతే. నేనా రిక్షా నడపాలా, ఆటో రెంట్కి ఇవ్వాలా, చచ్చా నేను కువైట్ పోతా, సరే పో. ఈడు పంపించాడు, దిగుడే ఎవడో ఒకడు వస్తాడు, ఈడు పాస్పోర్ట్ లాక్కొని చేపలు పెట్టుకుంటారు, 6 నెలలు ఇక్కడే మీరు. నెక్స్ట్ తీసుకెళ్ళి ఒక గొర్రెల మందలో పడేయడం, ఫుడ్ లేదు, ఏం ఉండదు అక్కడ. రొట్టెని కాల్చి తినరా అనేస్తారు. పడుకోవడానికి షెల్టర్ ఉండదు, అక్కడ వాడు పడుకోవాలి ఇక. మరి వాడిని పడుకుంటే వీడిని తన్ని మరీ బయటికి దోస్తారు. నరకయాతన జీవితం. ఇక పోని తాగడానికి నీళ్లు దొరకవు, స్నానం చేయడం అసలు ఉండదు, ఇంకా అదంతే, అలాగే ఉండాలి, బతకాలి. ఆ మేకలతో పాటు కలిసిపోయి రోజు వాటిని మేపుతా అలా మనిషి పూర్తిగా మారిపోతాడు ఒక రేంజ్లో. దీన్ని ఇతివృత్తంగా తీసుకొని ఆడు జీవితం అనే సినిమా వచ్చింది, ది గోట్ లైఫ్ అని. ఓకే. నెట్ఫ్లిక్స్లో ఉంది. ఈయన ఇష్యూ ఎప్పుడైతే వచ్చిందో అదే టైంకి నెట్ఫ్లిక్స్లో ఆ సినిమా వచ్చింది. ఓకే. సో సెల్ఫీలో ఇతను చెప్పిన సిచ్యువేషన్స్ అన్ని నిజానికి కళ్ళకు కట్టినట్లుగా పృథ్వీరాజ్ చూపించాడు. ఓకే. బ్లెస్సీ డైరెక్టర్. మరి వాళ్ళు ఎప్పుడు తీసారో, వాళ్ళు ఎవడి ఇన్సిడెంట్ తీసుకున్నాడు, బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అనే చెప్పారు. అది కూడా టైంకి ఇది 2 వచ్చేసరికి బాగా వైరల్ అయిపోయింది ఇంటర్నెట్. ఇప్పుడు ఆ సినిమాని అందరూ చూస్తున్నారు. శివ ఎలా వచ్చాడు, ఆయన వచ్చి ఆయన ఒక సెల్ఫీ తీసి రిలీజ్ చేస్తే అది బాగా వైరల్ అవ్వగా నారా లోకేష్ గారి కంటపడింది. ఆయన కొంచెం చొరవ తీసుకొని ఈయనని రప్పించే ప్రయత్నం చేశారు. అప్పటికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, వచ్చారు. కానీ చాలామంది అంత ఈజీగా పంపరు, అక్కడ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అండర్లో పెడతారు. అంటే వీడు నిజంగా యజమాని దగ్గర పారిపోయి వచ్చాడా, యజమానిని చంపొచ్చాడా, యజమాని దగ్గర ఏమైనా దొంగతనం చేసి వచ్చాడా కనుక్కోవాలి. ఆ యజమాని రావాల్సిందే. వచ్చాక సార్ చూడండి మీ ఇతను అంటే, ఓ ఈడ నా దగ్గర నుంచి పారిపోయి వచ్చిండని చెప్పి వాడు కొట్టి మళ్ళీ తీసుకెళ్తాడు. ఓకే.
అంతే, ఇంకా ఇంకేముండదు, వాళ్ళకే మళ్ళీ అప్పచెప్తారు. అక్కడ అక్కడ అట్లా నడుస్తుంది. ఓకే. వీళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఎంతో కష్టపడి ఏదేదో చేసి ఇక్కడే ఉండొచ్చు, అక్కడికి వెళ్ళినా కూలి పనులే. ఆ కూలి పనులు ఇక్కడ చేస్తే నీకు వచ్చేది ఇక్కడ సరిపోతుంది, కుటుంబంతో ఉన్నట్టుంటది. అక్కడ బతకలేవు. చాలా మంది కువైట్లో ఉన్న వాళ్ళు వీడియోలు పెడతారండి యూట్యూబ్లలో, చూడండి. వాళ్ళు ఉండే ఆ రేకుల షెడ్ ఇల్లులు, ఏదో వండుకొని తింటా ఉంటారు. ఒక రకంగా బాధేస్తుంది. వాళ్ళు ఏంటో వాళ్ళ జీవితం. మళ్ళీ అన్నీ ఎక్స్పెన్సివే అక్కడ. రైస్ కొన్న ఎక్స్పెన్సివే, కర్రీ కొని తినాలన్నా, చికెన్ తినాలన్నా అన్నీ ఎక్స్పెన్సివే. వాళ్ళంతా వీడియోలు పెడతారు. ఎందుకు వెళ్ళారు బాబు మీరు అనిపిస్తుంది. వెళ్ళడం ఎందుకు, ఉండొచ్చు కదా ఇక్కడ. ఫారిన్ కంట్రీస్లో నీకు అంటిల్ అన్లెస్ నువ్వు బాగా చదివి విదేశాల్లో నీకు ఏమన్నా సాఫ్ట్వేర్ జాబ్లు వస్తే అప్పుడు పో. నువ్వు డాక్టరో ఇంజనీరో అయితే పో. కూలి పనులకి, నాలి పనులకి, వాటికి వీటికి ఎప్పుడు వెళ్ళకండి. ఇంకా హౌస్ కీపింగ్ పనులకి, హోటల్ మేనేజ్మెంట్ పిల్లలు కూడా హౌస్ కీపింగ్ ఇన్ దుబాయ్ హోటల్స్, ఫారిన్ హోటల్స్ అని పట్టుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళని అమ్మేస్తారు ఇట్లాంటి పనులకి. వాళ్ళేమో పాపం నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, ఇండియాలో కాదు, నేను అవుట్ ఆఫ్ వెళ్ళాలనుకుంటున్నాను. వెళ్ళు, ఏదో ఇంటర్నేషనల్ హోటల్ అంట, కానీ అక్కడ అదేం ఉండదు పాపం. నమ్మేసి వెళ్తారు పిల్లలు. వీళ్ళు ఎట్లా చేసేది ఆ పనే కదా, ఇక్కడ చేయి అంటారు వాళ్ళు. అంతే, అలా ఉంటుంది సిచ్యువేషన్. సో మొత్తానికైతే శివ సొంతూరు చేరుకోవడం జరిగింది. ఇంకా నేను డిమాండ్ చేసేది ఏంటంటే, అడిగేది, ఇప్పుడు వీళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేస్తే అందరికీ, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సౌదీ వెళ్ళారా, మీకు వాళ్ళు టచ్లో ఉన్నారా, టచ్లో లేని వాళ్ళ వివరాలు మాకు ఇవ్వండి అని ఒక చిన్న ఆపరేషన్ చేస్తే చాలా మంది వస్తారు ఫిర్యాదుదారులు. మా అబ్బాయి వెళ్ళాడండి, 3 నెలలు అయింది, ఫోన్ లేదు. మా అబ్బాయి 2 సంవత్సరాలు అయిందండి, ఫోన్ లేదు, లెటర్ లేదు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని అక్కడ ఎంబసీకి అప్పచెప్పి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తే బాగుంటుందేమో అని నా ఫీలింగ్. ఎగ్జాక్ట్గా అవునది. ఇది అండి, ఏదైతే దుబాయ్ శివ ఉన్నాడో, గల్ఫ్ కంట్రీ నుంచి ఇబ్బంది పడుతూ ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో, దానికి మంత్రి నారా లోకేష్ గారు స్పందించడం, అతన్ని రప్పించడం జరిగింది. ఈరోజే శివ తన స్వగ్రామానికి చేరాడు. చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.